పంచాంగం జ్యోతిష్యం జరిగేది జరగబోయేది చూడబడను. వాస్తు జ్యోతిష్యం చెప్పబడను. దేవుడా కొత్త పంచాంగాలుగా మంచి గిరాక్ వచ్చేటట్టు చూడు. అబ్బా ఊరు బాగానే పెద్ద ఉందిగా. పంచాంగం జ్యోతిష్యం జరిగేది జరగబోయేది చూడబడను. మీ మేకలకు కూడా చూడబడను. అబ్బా పెద్ద పెద్ద కొంపలే ఉన్నాయిగా. దూపంటే దూపైతుంది కానీ ఎవ్వరు చూపించుకుంటలేరు. ఉన్నారా ఏటన్నా వేయర్రా. కాళ్ళేమో బగబగ మండ అట్టే. పంచాంగం జ్యోతిష్యం చూడబడను. అబ్బా ఇక్కడ 2 మేకలు దొరికినాయి కదా. అమ్మ జాతకం చెప్పించుకుంటారా? ఆనే జాతకాలు చెప్పించుకుందామా అనే. కొత్త పంచాంగాలమ్మా చెప్పించుకోర్రి జాతకం. ఏ అద్దెలు బాగా పైసలు తీసుకుంటారు పంచాంగం ఏందో కానీ. అయ్యా అమ్మ పైసలని భయపడుతుర్రా? 5 రూపాయలు తీసుకుంటా కొత్త పంచాంగాలుగా. అయ్యో 5 రూపాయలా? ఏమో నేను వేలే తీసుకుంటా వచ్చు అనుకునేదా. చెప్పేవుదా అమ్మా కొన్ని మంచి నీళ్ళు ఇయ్యరా అమ్మ. తిరిగి యాస్ట్ అయింది. అబ్బా సల్లా ఉండుతాలి. నీ పేరు చెప్పు. నా పేరేం అవసరం లేదు కానీ దానికి చెప్పు. అయ్యో గంత కోపం ఎందుకమ్మా? తల్లి నీ పేరు చెప్పు. నా పేరు వైష్ణవి. వైష్ణవా? అమ్మా నీకు 2 గంటలు తప్పిడే. 2 గంటలా? ఏంటి స్వామి? నువ్వు చిన్నప్పుడు సైకిల్ మీదకి వెళ్ళి మోర్లో పడ్డావు, నిజమేనా? నిజమే స్వామి. ఆ మోర్లో పడ్డాక నీళ్లు మొత్తం నీ నోట్లకైనాయి. నిజమేని. నువ్వు గంగకైనప్పుడు నీళ్ళలో కొట్టుకుపోయినావు, నిజమేనా? నేను చిన్నప్పుడు గంగకైనప్పుడు కొట్టుకుపోయినా. ఇప్పుడు కూడా చెప్తున్నా నువ్వు. చెప్పు స్వామి. నీ భర్త పోయేది ఉంది. ఎటు స్వామి? గటు కాదు దేశం. వీసా అత్తలేదు కదా, ఊర్ల పట్టు తిరుగుతుండు కదా, కళ్ళు బాగా తాగుతుండు కదా, మొత్తం రోడ్ల మీద పడుతుండు. మీ ఇల్లు అనుకొని వేరే వాళ్ళ ఇంటికి పోతుండు, దెబ్బలు తినొస్తుండు ఇంటికి. స్వామి నిజమేనే స్వామి. మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి స్వామి? చెప్తున్నా ఈ అంతగంటం నీ వల్లనే వచ్చింది. నీ పేరేంటి? వైష్ణవి. నీ రాశి ఏంటి? వృషభం. ఈ సంవత్సరం మొత్తం నీ పేరు మీద గండాలే స్వామి. మరి అవి గండాలు పోవాలంటే ఏం చేయాలి స్వామి? నేను ఉన్నది ఎందుకమ్మా? ఈ గండాలు పోగొట్టేటందుకే. ఇవి ఎందుకు ఇట్లా కలిపేది ఏంటో ఏమో. ఇవేంటి స్వామి? కనబడతలేవా? తాయితులు. అవి ఇక్కడి అక్కడి కాదు, హిమాలయ పర్వతాలకు వెళ్ళి తెచ్చిన. నువ్వోటి నీ భర్త కోటి కట్టు. ఇక అమ్మ 5016 రేపు. 5016? నీ తాయితులు బీడు. నీ తాయితులు ఏమద్దు తీసుకో. నానే అద్దని 5 రూపాయలకు పోయి 5016 వచ్చింది. అమ్మా నువ్వు అన్నది కరెక్టే. ఈ 5 రూపాయలు జాతకం చెప్పడానికి, ఈ 5016 తాయితులకు అమ్మా. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అమ్మా ఇంకొక విషయం, నువ్వు రోజుకి ఎన్ని బీడీలు వేస్తావు? అజ్జారే చెప్తా స్వామి. అయితే ఈ తాయితులు కట్టుకున్నావు అనుకో 2000 బీడీలు వేస్తావు అమ్మా. పోయి పైసలు లేపో. పెద్ద ప్లానింగే 2000 బీడీలు ఎత్తానా? 2000 బీడీలు వేస్తావు. నీ మొగడు కూడా దేశం పోతాడు. వీళ్ళు కూడా మంచిగా అయితే దీవెన పెడుతున్నావు. పోయి సరే తెత్త స్వామి. అమ్మా నీకేమైందమ్మా? తాయితులు వద్దా? ఇగో స్వామి తీసుకో పైసలు. అమ్మా నా చేతిలో పెట్టుకమ్మా. ఇగో బుక్లో పెట్టు. అమ్మా నువ్వోటి మీ ఆయన కోటి కట్టు తాయితు. ఇక మీరు ఉన్నోళ్ళు అవుతారు. పో. 5 రూపాయలైనా 5000 తీసుకోవాలి కానీ. గట్టినే ఉంటది ఇక పో. నీ మొగనికి ఒకటి నువ్వు కట్టుకపో. అవ్వ ఇంకొక 5000 వచ్చుగా మంచిగా ఉంటుండే. పంచాంగం జ్యోతిష్యం జరిగేది జరగబోయేది చూడబడను. పెళ్లి కాని వారికి పెళ్లి అయ్యేటట్టుగా చేయబడను. కేవలం 5 రూపాయలకే చెప్పబడను. ఏంది 5 రూపాయలకు పంచాంగమారా? ఇట్లా కదా ఇట్లా. ఏంది 5 రూపాయలకు నిజంగా పంచాంగం చెప్తావా? 5 రూపాయలనే పంచాంగం చెప్తా. ఉగాది కదా. ఎవరికి చెప్పమంటారా? ఫస్ట్ చెప్పు. నాకు అద్దు కానీ చెప్పు. ఖతం. బాయ్ బాయ్. పేరేంది నాయన చెప్పు. మహేష్ నా పేరు. మహేషా? చెప్తావు. మహేషు కొత్త పంచాంగం ప్రకారం
మొత్తం కంటమే ఉంది నీకు. మహేషు లగ్గమైందా నీకు? కాలేదే. నాయనా నీకు జన్మలా పెళ్లి కాదు ఇక. ఏంది స్వామి గట్లాంటులు? నీకు ఈడ శని అడ్డత్తుండు నాయనా. అప్పుడు స్వామి శనట మొత్తుండా? శని అడ్డమత్తుంది. ఇప్పుడు గంటలు బాగున్నాయి నాయనా. నీకు ఐబీ కోటర్ తాగితే పడతలేదు, బీరు తాగితే పడతలేదు, తెల్లగలు తాగితే పడుతుంది. నిజమా కాదా ఇది? స్వామి. అరే మొన్న తాయి కక్కున్నా కూడా రా. నువ్వు కళ్ళ కంటే ఎక్కువ స్టఫ్ ఏ తింటున్నావు, నిజమేనా? అవును స్వామి, కడుపులోకి నిజమే స్టప్ పోతాను. నాయనా నీకు రోజు హీరోయిన్లు కళ్ళ కత్తుర్రు. ఆవురా రోజు 20 కళ్ళ కత్తులురా. అప్పులు ఎక్కువ అవుతున్నాయి, సోకులు ఎక్కువ అవుతున్నాయి, అడ్డదారి తిరుగుతున్నావు నాయనా. అడ్డదారులు కొద్దిగా బంద్ చేయి నువ్వు. స్వామి మరి నాకు అన్ని గంటలు గిట్ల ఎందుకు వచ్చినాయి? నాయన చచ్చిపోయిన ఉంది, మొలదరం దాటినావు నువ్వు, అందుకే ఇట్లా అవుతుంది నీకు. ఆవురా చిన్నప్పుడు దాటినా కావచ్చు. స్వామి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి మరి? నా దగ్గర ఉంది స్వామి పరిష్కారం. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? ఏంది స్వామి ఇది? అది తాయెత్తు నాయన, నీ మొలదరంకి కట్టుకో బిడ్డ. పోయి 5,000 పదార్లు లేపో. గోసుకాడు 5,000 రూపాయలు. 5 రూపాయలు అంటే స్వామి 5 రూపాయలు పంచాంగానికి నాయన, 5,000 పదార్లు తాయితులకు నాయన. నాకు లగ్గం వద్దే నాకు తాయిదాదు. నీ ఇష్టం నాయన. శనగండాలు మొత్తం నీ చుట్ట తిరుగుతున్నాయి, నీ పానానికి మొత్తం ఎఫెక్టే. అబ్బా కొడుకు ఏం చేయాలరా? నీ ఏం చేసుడు గంగలో పోను తీసుకో 5,000 పదాలన్నట. నీ దోస్తు తీసుకోమంటుండగా నాయన, తీసుకో. నీకు వారం రోజులలో లగ్గమవుతుంది. నిజంగా లగ్గం అయితే మరి వారం రోజులల్లా నీకు లగ్గం కాకపోతే నాదైతే నాకు ఇచ్చేయి. తీసుకో నాయన. సరే పట్టు. ఇసొంటి వాళ్ళు ఉంటే నాకు గిరాకే గిరాకీ. అరే ఇది ఉన్నదే గింత దీనికి 5,000 ఏందిరా? అవన్నీ కాదు కానీ కడకపో జల్లి లగ్గమవుతుంది నీకు. అబ్బా ఏమో అనుకున్నా కానీ పైసలు బాగానే వచ్చినాయి. మెల్లగా ఇంటికి పోయి 90 గుద్దుతా. 1 2 3 4 5. ఓకే పైసలు బాగానే వచ్చినాయి. హాయ్ గైస్, ఎట్లుంది వీడియో? జస్ట్ ఇట్లా ఫండిగా ఉండడానికి మాత్రమే తీసినాం. అంటే ఉగాదిలో కొత్త పంచాంగాలు వస్తాయి కదా, సో ఇట్లా ఉగాది పంచాంగాలు చెప్తే ఎట్లుంటుందని జస్ట్ చిన్నగా అట్లా ఫండి చేసినాం. సో ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయండి ప్లీజ్. లైక్ చేయడం అయితే మర్చిపోకండి, కామెంట్ అయితే పక్కా పెట్టండి మీకు ఎట్లా అనిపించిందో. ఇంకా మరిన్ని ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. ఏమంటారా? ఓకేనా? సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్. బాయ్. అరే పంతులు బాయ్ చెప్పు. బాయ్ ఫ్రెండ్స్.